సింగర్ మంగ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక పరిణామం. మధు అనే వ్యక్తి అప్రూవర్గా మారారు. మరోవైపు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారని హైదరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారు లాయర్ సుబ్బారావు. మైక్రో ఫైనాన్స్ కేసుతో సింగర్ మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదని అప్రూవర్ గా మారిన మధు చెప్పారు. హిమకాంత్ రెడ్డి తనను మోసం చేశాడని ఆరోపించారు. కంపెనీలో పెట్టిన 20 కోట్ల రూపాయలు అతడే తీసుకున్నాడని తెలిపారు. హిమకాంత్ రెడ్డి అడ్వకేట్ సుబ్బారావు స్నేహితులని మధు వెల్లడించారు. సుబ్బారావే తనకు హిమకాంత్ రెడ్డిని పరిచయం చేశాడని వివరించారు. హిమకాంత్ రెడ్డి దగ్గర నుంచి తన డబ్బులు ఇప్పిస్తానని సుబ్బారావు హామీ ఇచ్చినట్లు మధు చెప్పారు. సినీ సెలబ్రిటీల ఫోన్ నంబర్లు కావాలని అడిగారన్నారు. బిగ్ బాస్ లోకి వెళ్లాలని సుబ్బారావు ప్రయత్నిస్తున్నారని మధు తెలిపారు. సుబ్బు గారు, మీకు నేను ఒకటే చెప్తున్నాను, మీకు ఈ కేసు గురించి ఏం తెలియకుండా నిన్న మొన్న వచ్చి హిమకాంత్ రెడ్డి ఆ రోజు నేను కూడా ఉన్నాను, నా దగ్గర కూడా మీరు ఫీజు అడిగినారు 20 lakhs వరకు. ఆ రోజు నా దగ్గర డబ్బులు లేదని నేను మీకు ఇవ్వలేకపోయాను. నా దగ్గర మీరు సెలబ్రిటీ కాంటాక్ట్స్ వాళ్ళతో పాటు దిగిన ఫొటోస్ మీరు కలెక్ట్ చేసి మీ దగ్గర పెట్టుకోవడం జరిగింది. కానీ ఈ విధంగా మీరు తీసుకొస్తారని నేను అనుకోలేదు. వాళ్ళకు ఈ కేసులో లాగి వాళ్ళ దగ్గర నుంచి మీరు అమౌంట్ గుంజాలని, అమౌంట్ డబ్బులు వసూలు చేయాలని అనుకున్నారో అని నాకు తెలియదు. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలపై డీజీపీ శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు మంగ్లీ. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి. దయచేసి మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా, నా వల్ల కావట్లేదు. అసలు దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికైనా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నాకు అసలు ఆ బాధితుడిని చూస్తుంటే ప్రాణం పోతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ అని చెప్పి, ఏమీ లేని మంగ్లీ అక్కడ, అసలు మంగ్లీకి సంబంధమే లేదు. అటు లాయర్ సుబ్బారావు హైదరాబాద్ సిపి సజ్జనార్ ను కలిశారు. కంప్లైంట్ చేయడానికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్తే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారని చెప్పారు. పోలీసుల తీరుతో మనస్తాపం చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే బార్ అసోసియేషన్ లోనూ లాయర్ సుబ్బారావు కంప్లైంట్ ఇచ్చారు. సిమెంట్ కంపెనీలో పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలతో నల్గొండ, గద్వాల్లో ముగ్గురిపై 62 కేసులు నమోదయ్యాయి. వాటిని సిఐడికి బదిలీ చేశారు. పరారీలో ఉన్న బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ కోసం సిఐడి పోలీసులు గాలిస్తున్నారు.